కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దైవ వాక్యాన్ని ధ్యానం చేయటకు దేవుడు చూపిన మంచి తరుణాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించుబద్దులమై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దినాన వాక్య ధ్యానమై నిర్గమాకాండము ప్రియులరా 13వ అధ్యాయము 20 నుండి 22 వరకున్న 4 వచనాలను మనము ధ్యానం చేయబోతున్నాం. 20 నుండి 22 వరకు 3 వచనాలు. ప్రియులరా, 22వ వచనం. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. చదవబడిన వాక్యం మీది, వినుచున్న వారందరూ మీ వారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేసి రహస్య రాకడ కొరకే సిద్ధం చేయమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇశ్రాయేలీలు మరి సుక్కోతు నుండి వారు ప్రయాణమైపోయినప్పుడు అరణ్యము దగ్గరనున్న యాతాములో వారు దిగారు అని లేఖనంలో మనం చూస్తున్నాం 20 నుండి. అయితే వారి అరణ్య మార్గాన వారు ప్రయాణం కొరకు సిద్ధపడుచున్నప్పుడట దేవుడు వారికి పగటి వేళ మేఘస్తంభముగాను రాత్రి వేళను అగ్నిస్తంభమునయుండి దేవుడు వారికి ముందు యెహోవా దూతగా వెనుక పరాక్రమశాలిగా వారిని నడిపిస్తూ వచ్చారు. గడిచిన దినాన మనం విన్నాం, గ్రద్ద రెక్కల మీద మోసినట్లుగా ఆయన వారిని మోసుకుని వచ్చారు అని. అలాగున మోసిన ప్రభువు లక్షలాది మందికి వెలుగుగాను లక్షలాది మందికి పగటి వేళ నీడగను తోడయుండి వారిని నడిపించారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మీయులారా, దేవుని ప్రేమ ఎంత గొప్పదో, దేవుని ప్రేమ ఎంత విలువైనదో ఈ వాక్య భాగంలో మనం అర్థం చేసుకునవచ్చు. తన ప్రజలైన వారిని, తన బిడ్డలైన వారిని నడిపించే విషయంలో మహాదేవుడు చూపిన కృప వర్ణించలేము అని చెప్పుటకు నిస్సందేహం లేదు. కీర్తన గ్రంథం 105వ కీర్తన 39వ వచ్చిన భాగంలో ఇలాగునున్నది, వారికి చాటుగా నుంటకై ఆయన మేఘమును కల్పించెను, రాత్రి వెలిగించుటకై అగ్నిని కొలుగజేసెను అని. ప్రియులారా,
తన ప్రజలైన వారిని నడిపించే విషయంలో ప్రభువు తీసుకున్నటువంటి శ్రద్ధ, ప్రభువు తీసుకున్నటువంటి బాధ్యత ఎంతో అపారమైనది. 99వ కీర్తన 7వ వచనం, మేఘస్తంభములో నుండి ఆయన వారితో మాటలాడెను, వారు ఆయన శాసనములను అనుసరించిరి, ఆయన తమకిచ్చిన కట్టడలను వారు అనుసరించిరి. వారికి తోడుగా ఉండడమే కాదు, వారితో ప్రభువు మాట్లాడారు, వారితో ప్రభువు సంభాషణ చేశారు, వారికి అవసరమైనవన్నీ అనుగ్రహించుచూ వచ్చారు. పగటి వేళ మేఘములో నుండి, రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ప్రభు అట వారికి త్రోవ చూపెను. మాట్లాడారు, తోడై ఉన్నారు, త్రోవను చూపారు. ప్రియులారా, ఇంతగా దేవుడు వారితో నడిపిస్తూ ఎలా తీసుకువెళ్ళారో చెప్పనా? నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనంలో భక్తుడు మాట్లాడుతూ అంటారు, ఇదియుగాక పగటి కాలమందు మేఘస్తంభంలో ఉండిన వాడవును, రాత్రి కాలమందు వారు వెళ్ళవలసిన మార్గమున వెలుగుచుటకై అగ్నిస్తంభములో ఉండిన వాడవును అయ్యుండి వారిని తోడుకొని పోతివి. అంటే వారిని సురక్షితంగా ప్రభు నడిపించారట. దేవునికి మహిమ కలుగును గాక. సురక్షితముగా వారిని నడిపించారు. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, ఇశ్రాయేలీల ప్రజలకు దేవుడు ముందుండి వారితో మాట్లాడి వారి అవసరాలన్నీ తీరుస్తూ, పగటి వేళ మేఘస్తంభమైన దేవుడు ఉదయకాల వేళ మందు మన్నా, సాయంకాల వేళ యందు పూరేళ్ళు, అరణ్యములో నీటి ఊటలను, సర్వ సమృద్ధిని ఎంతగా కలుగజేసి వారిని నడిపించారని చరిత్ర మనకి ఎంతగా తేటతెల్లం చేస్తుంది. ఒక్కసారి ఆలోచించేద్దాం. ఈ రోజుల్లో ఒక ఇంటికి ఒక 10 మంది భోజనానికి వస్తే ఒకరోజు 2 రోజులు సర్దుకోగలం. నెల రోజులుంటే ఎంత ప్రయాస భారం ఉంటుందో కదా. వారొక 2 నెలల కాలం ఉంటే అది ఎంత భారం ఉంటుందో కదా. మరి ప్రియులారా, ఇక్కడి సందర్భాన్ని మనం చూసినప్పుడు 20 లక్షల పైబడిన జనం, ఏ రోజు వాళ్ళు ఆకలితో చచ్చిపోయారన్న మాట లేదు. వారికి పగలు మన్నా, సాయంకాల వేళ పూరేళ్ళు, వారితో కూడా లక్షలాది కొలది పశువులు ఉన్నాయి, వాటికి నీళ్ళు. ఎంత సమృద్ధిని దేవుడు వారికి సమకూర్చారు కదా. ఈ మాటలు వించిన దేవుని పిల్లారా, ఆనాటి కాలమందు ఇజ్రాయేలీల విషయంలో ఎంత చొరవను శ్రద్ధను ప్రభు తీసుకున్నారో, ఇదిగో ఈ దినాన్ని మాటలు వించని నీ జీవితంలో కూడా ఆయన తన మహాకనికరమును బయలుపరచగలిగిన సమర్థుడని నీవు నమ్ముచున్నావా? కీర్తనాకారుడు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని. దేవుణ్ణి అతడు కాపరినిగా తన జీవితంలో ఏర్పరచుకున్నాడు గనకనే తన జీవితంలో లేమి అనేది ఎరుగకుండగా నడిపించబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు వించిన ఆత్మీయ జనమా, నీ జీవితంలో కూడా ప్రభు కాపరిగా ఉంటే, నీ జీవితంలో కూడా ప్రభు ప్రధాన కాపరిగా ఉంటే నీకేది తక్కువ కాదు. పగటి వేళ మేఘస్తంభంలో, రాత్రి వేళ అగ్నిస్తంభంలో ఉన్న మహాదేవుడు నీ ఎడల కృప చూపగలిగిన సమర్థుడు, నీ ఎడల కనికరమును చూపగలిగిన సమర్థుడు, నీ ఎడల వాత్సల్యతను అనుగ్రహించగలిగిన సమర్థుడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలను విరిచి వేలాది మందికి అందించిన మహాదేవుడు, ప్రియులారా, నీ ఎడల కూడా తన కనికరాన్ని బయలుపరిచి నీ లేమిలో సమృద్ధిని,
ఇరుకులో విశాలతనివ్వగలిగిన దేవుడు. మరి ఇశ్రాయేలీయులకి ఎంత సమృద్ధినిచ్చుటకు వారేం చేశారంటే ఒకటే మాట, వారు ప్రభువు మాటకు లోబడి గొర్రెపిల్ల రక్త ప్రోక్షణములో కడుగబడి, వింటున్నారా, గొర్రెపిల్ల రక్త ప్రోక్షణములో కడుగబడి ముద్ద అనేది పులియకుండగానే ఆ ముద్ద తొట్టిలో నుండగానే ఆ తొట్టిని వస్త్రములో కట్టుకుని భుజాల మీద పెట్టుకుని వారు బయలుదేరిపోయారు. కనుకనే వారికి దేవుడు ముందుగాను మేఘస్తంభంలోను తోడై మాటలాడుచు సమృద్ధిని కలుగజేయచ్చు వచ్చారు. గొర్రెపిల్ల రక్త ప్రోక్షణం రక్షించబడాలి, ఐగుప్తు నుండి విడిపించబడడం, లోకం నుండి లోక ఆశయాల నుండి వేరు చేయబడాలి. పస్కా ప్రభురాత్రి భోజనం పిండి ముద్ద పులియకుండా ఉండడం, గర్వానికి దూరంగా ఉండడం. ప్రియులారా, దాన్ని పులియకుండా అది భుజస్కంధాల మీద వేసుకుని వెళ్ళిపోవడం, ప్రభు పిలిచిన పిలుపునకు వెంటనే లోబడి ముందుకు సాగిపోవడం. ఈ అనుభవాల్లో వారికి సమృద్ధి కలిగింది, ఏది తక్కువ కాలేదు. మరి నీ జీవితంలో కూడా ప్రభు ఎడల అలాగున నీవు మలచబడితే నీ పక్షమున ప్రభు కార్యం చేస్తారు. ఆ కృపతో దేవుడు దీవించునుగాక. దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేళ్ళతో నింపి నడిపించమని, మహిమ పొందమని ప్రభు ఈ మాటలు వించిన ఆత్మీయుల కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని నేను చూడకపోయినా, నన్ను వారు చూడకపోయినా మీ కన్నులు వారిని చూస్తున్నాయని మేము నమ్ముచున్నాం. మీ హస్తపు నీడలో వారిని దాచించి సర్వ సమృద్ధిని కలుగ చేయండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.